ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి అతని వంక వీళ్ళు ఆకర్షితులవడానికి మెయిన్ కారణం ఏంటంటే అతని దగ్గర ఉన్న వశీకరణ శక్తి. ఈ అఘోరి దగ్గర కొన్ని రకాలైనటువంటి పూజలు ఉంటాయి. క్షుద్ర పూజలు, నగ్న పూజలు, యోని పూజలు, ఇంకా మరికొన్ని రహస్య పూజలు అనేటువంటి వాళ్ళు చేస్తారు. వీటి వల్ల ఏంటంటే ఈ వశీకరణం అనేటువంటిది కూడా చేయొచ్చు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి మట్టి, ఒంటి మీద ఉన్న వస్త్రం యొక్క ఒక దారపు వీటి ద్వారా చేతబడి క్షుద్ర పూజలు చేస్తారు. అదేవిధంగా కూడా కొన్ని వశీకరణ అటువంటి విధానాలు కూడా చేయొచ్చు. ఇక్కడ అఘోరి విషయం కూడా వస్తే ఈమె మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఇతను శ్రీనివాస్ అనేటువంటి ఒక మగ వ్యక్తి. తనే చెప్పాడు, ఒక విలేజ్లో పుట్టాడు తెలంగాణలోనే. తను కొంచెం వయసు పెరిగే కొద్దీ ఏమైందంటే తనలో ఆడ లక్షణాలు అనేటువంటి బయటపడ్డాయి. వెంటనే ఏంటంటే ఆ ప్రాంతానికి వచ్చినటువంటి కొంతమందితోటి కూడా అతను వెళ్ళిపోయాడు. వాళ్ళతో పాటు పెరిగాడు. క్రమంగా కూడా అతను తన ఆడ లక్షణాలన్నీ పైకి వచ్చేసినాయి. వక్షోభాలు పెరిగి ఆడవారికి లాగా పెద్దవిగా కావటం, మగవాళ్ళకి సాధారణంగా ఉంటాయి కంటే ఆడవాళ్ళకి పెద్ద వక్షోభాలు ఉంటాయి కాబట్టి అదేవిధంగా అతనికి కూడా వచ్చినాయి. ఈ విధంగా రావటం, ఆడవాళ్ళ లక్షణాలే వాడికి కోరికలు రావటం, ఇటువంటివి రావటం వల్ల అతనికి అర్థమైపోయింది ఇక హార్మోన్లన్నీ లేడీస్ హార్మోన్లు డామినేట్ చేసినాయి కాబట్టి ఇంకా అతను మగవాడిగా ఉండటం కంటే ఆడదానిగానే జీవితం గడపాలి అనేటువంటి నిశ్చయానికి అతను వచ్చాడు. వెంటనే కూడా ఆ ఉద్దేశంతో అతను తనకు ఆల్రెడీ అప్పటికే మగవాడు కాబట్టి పురుషాంగం ఉంది. ఆ పురుషాంగాన్ని కూడా అతను ఆపరేషన్ చేయించేసుకొని దాన్ని తొలగించుకున్నాడు. కేవలము యూరిన్ అనేటువంటిది విసర్జించడానికి మాత్రం ఒక చిన్న హోల్ వంటిది ఉంటుంది, ఇక తనకి పురుషాంగం లేదు అని అతనే చెప్పుకున్నాడు ఇంటర్వ్యూస్లో. దానికి తగినటువంటి సర్టిఫికేట్ కూడా అతని దగ్గర ఉంది. ఈ క్రమంలో ఏంటంటే ఇతను అఘోరి దీక్ష అనేటువంటిది కూడా తీసుకోవడం జరిగింది. మగవాళ్ళు అఘోరాలు అంటారు, ఆడవాళ్ళని అఘోరీలు అంటారు, స్త్రీలింగం పురుషలింగం లాగా. ఇతను ఏంటంటే మగవాడు పుట్టినప్పటికి కూడా ఇక పురుషాంగం కూడా లేకుండా స్త్రీ వలె ఉన్నాడు కాబట్టి ఇతను అఘోరి అనే పేరుతో అతను చలామణి అయ్యాడు. ఈ సందర్భంలో అతను కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క విద్యలు కూడా నేర్చుకోవడం జరిగింది. రైట్. అయితే అసలు మీరు నమ్ముతారా తనకు అటువంటి విద్యలు వచ్చు అని? అంటే ఎప్పుడు సనాతన ధర్మం అంటే ఏంటని కానీ, లేకపోతే మంత్రాల గురించి మాట్లాడటం కానీ, లేకపోతే శివతత్వం గురించి మాట్లాడటం కానీ ఎక్కడా లేదు. వాటి గురించి శివరుద్ర గారు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఒకవేళ అడిగినా ప్రశ్నించినా మాట దాటేసి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీరు నమ్ముతారా అవన్నీ తనకు వచ్చంటే? ఖచ్చితంగా వశీకరణ అనేటువంటి వాళ్ళు నేర్చుకుంటారండి. వాళ్ళకి ఏంటంటే అఘోరాల అంటే ఒరిజినల్గా వాళ్ళకి అసలు ఈ బాహ్య ప్రపంచంతో కూడా సంబంధం ఉండదు. వాళ్ళు పూర్తి స్థాయిగా కూడా పరమేశ్వరుడి యొక్క భక్తిలో ఉంటారు. వాళ్ళకి శరీర వ్యామోహం అనేది అసలు ఉండదు. అసలు వాళ్ళు అందుకనే ఒంటి మీద బట్టలు ఏమి ఉండవు, వాళ్ళకి పూర్తి దిగమనంగానే ఉంటారు. వాళ్ళు యొక్క ఒళ్ళంతా కూడా విభూది రాసుకుంటారు. అంతేకాకుండా శ్మశానాల్లో తిరుగుతూ శ్మశానాల్లో శవాలను కాల్చిన తర్వాత వచ్చేటువంటి విభూదిని కూడా వాళ్ళు ఒంటికి రాసుకుంటారు. భోజనం కూడా వాళ్ళు మనకులాగా తినరు. ఈ యొక్క శ్మశానాల్లో ఉన్నటువంటి కొన్ని శవాల యొక్క అవి కాలిన తర్వాత అందులో కొంత మాంసం మిగిలి ఉంటే వాటిని తినటము, లేదంటే కొన్ని చోట్ల మిగిలిపోయేటువంటి శవాలను తినటం, ఇటువంటివి కూడా వాళ్ళు తింటారు. వాళ్ళ ఆహార నియమాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే బాహ్య ప్రపంచానికి కూడా దూరంగా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే కొంతమంది అఘోరాలని కూడా వాళ్ళ దానిలో భాగంగా ఒకసారి పర్యటనకు కూడా వస్తారు. పర్యటన అంటే వేరే అంటే తిరగమని కాదు, కేవలం కూడా దేవాలయాల దర్శనం, ఈ యొక్క క్షేత్రాల దర్శనం కోసం మాత్రమే బయటకు వస్తారు. ఇప్పుడు ఈ అఘోరి అని చెప్పడం ఇతను కూడా ఇతని దగ్గర అఖాడాల నుంచి కూడా కార్డు ఉంది అతని దగ్గర. ఇతను మోసగాడని పూర్తిగా అనలేము, ఎందుకంటే ఇతని దగ్గర కూడా కార్డు ఉంది, ఐడెంటిటీ కార్డు. ఆ కార్డు ప్రకారం ఏంటంటే అతను భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రయాణం చేయొచ్చు. ఇదే వేరే వాళ్ళు ఎవరైనా సరే ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్లే పడి తిరిగారు అనుకోండి, ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేస్తారు వాళ్ళని. ఎవరు బయట తిరగడానికి వీల్లేదు. ఎవరైనా నేను కూడా నా ఇష్టం, రాంగోపాలవరం లాగా నా ఇష్టం, నేను బట్టలు లేకుండా రోడ్లే పడుతాను, నా జీవితం నా ఇష్టం అని తిరగడానికి వీల్లేదు. మన దేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్ట ప్రకారంగానే అన్నీ జరుగుతాయి. సో ఇతను అక్కడ మెంబర్షిప్ అతను కార్డు ఉంది, ఉండబట్టే అతను దిగమరగా తిరిగినా సరే అతను ఎవరు ఆపలేదు, అరెస్ట్ చేయలేదు. ఆ కార్డులు కూడా నిజంగానే ఆయనకు వచ్చినవి అనుకోవచ్చా, లేకపోతే సృష్టించినవా? సృష్టించడానికి కాదండి, అతని దగ్గర నిజంగా కార్డు ఉంది.
సో ఇంకొకటి ఏంటంటే దాని మీద ఉన్నటువంటి కొన్ని ఇవి ఉంటాయి స్కానింగ్ చేయడానికి. అతను కారు వేసుకొని తిరుగుతున్నాడు కదా, కారు వేసుకొని తిరుగుతున్నప్పుడు అతను ఏ పెట్రోల్ బంక్ దగ్గరికి అయినా సరే వెళ్ళిపోయి ఆ కార్డు కనుక వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి డబ్బులు ఏమి అడగరు. అతనికి మొత్తం కారు ట్యాంక్ మొత్తం ఫుల్గా ఫ్యూయల్ నింపుతారు. ఆహా. ఆ కార్డు చూపిస్తే చాలు, ఆ కార్డు మీద స్కానింగ్ ఉంటుంది, వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, వెంటనే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి అందుతుంది. సో ఆన్లైన్ ద్వారా వచ్చేస్తుంది. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఈ విధంగా ఉండటం వల్ల అతను దేశం అంతా తిరుగుతాడు. పోలీసులు కూడా ఎవరు ఆపరు. పెట్రోల్ ప్రాబ్లం లేదు కదా, మొత్తం ఎక్కడ ఖాళీ ఎక్కడ పెట్రోల్ ఖాళీ, కారులో పెట్రోల్ ఖాళీ మీద అనుకోండి, వెంటనే వెళ్తాడు, పెట్రోల్ బంక్ వెళ్తాడు, కార్డు చూపిస్తాడు, ఫిల్ చేసుకుంటారు. ఈ విధంగా అతను మొత్తం తిరుగుతూనే ఉంటారు, ఎవరు ఆపరు. ఎందుకంటే పోలీసులు కూడా ఆపరు, ఎందుకంటే కార్డు చూస్తారు, చూస్తే వాళ్ళు కూడా ఇతను ప్రత్యేకమైన వర్గం అని చెప్పేసి వాడిని వదిలేస్తారు. ఈ విధమైనటువంటి స్వేచ్ఛ కూడా అతనికి ఉంది. కానీ ఇప్పుడు ఈ విధంగా ఒక అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా కూడా ఇతను ప్రయాణంలో జరిగినట్టు వేరు స్టెప్స్ అండి. ఇక్కడ అతను మొదట చూసినట్టయితే ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చింది అతను ఏంటంటే మీ దగ్గరికి మీరు కూడా సికింద్రాబాద్లో చూశారు, ఆయన కూడా నాకు టచ్లో ఉంటారు, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. కానీ అతను మెయిన్ ఏంటంటే ఈ యొక్క పర్యటన చేసుకుంటూనే వచ్చారు. తెలంగాణలో శక్తిపీఠాలు జోగులాగా పర్యటన చేసుకున్నారు. పర్యటన చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక సికింద్రాబాద్లో ఒక దేవాలయం దగ్గర దాని ధ్వంసం సంఘటన సందర్భంగా అతను వచ్చాడు. వచ్చేసి దీని గురించి ధర్మం కోసం నేను పాటు పాడతానని చెప్తే మేమందరం కూడా సపోర్ట్ చేసాం అతనికి. ఓకే మనం చేద్దాం, సనాతన ధర్మాన్ని కాపాడదాం అనే ఉద్దేశంతో అందరం ఉన్నాం. కానీ ఈ క్రమంలో ఏంటంటే అతను కొంచెం దారి తప్పాడు. ఇక్కడ మనం అఘోరి గురించి కూడా ఒకసారి అనాలిసిస్ చేద్దాం. అతనికి చదువు ఏమాత్రం లేదు, చాలా చిన్నతనంలోనే అతను వెళ్ళిపోయాడు. సో అతనికి ఒక చదువుకున్న వ్యక్తికి ఉండేటువంటి తెలివితేటలు కానీ కన్నింగ్ కానీ అతనికి లేదు. నిజంగా నిజాయితీగా మాట్లాడతాడు, ఉన్నదుంటే మాట్లాడతాడు. అతనికి దాచుకోవాల్సిన అవసరం, వేరే రకంగా మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. కాకపోతే ఏంటంటే అతను అఘోర అటువంటిది కూడా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. దాని ద్వారా కూడా అతను ఈ యొక్క పర్యటన కూడా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు తెలంగాణలో పర్యటన చేశాడు, కానీ అతనికి ఏమవ్వలేదు, చక్కగా పర్యటన చేశాడు, నగ్న పర్యటన చేశాడు. ఇక్కడ కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వడం తెలియదు, అతను కొన్ని మాటలు మాట్లాడటం ద్వారా ఇక్కడ ఫేమస్ అయిపోయాడు, కొంచెం వివాదాస్పదం అయ్యాడు మెయిన్. ఆ తర్వాత కూడా అతను అక్కడి నుంచి కూడా నార్త్ ఇండియాకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటన చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అతని నగ్న పర్యటన చేయని వల్ల తెలంగాణలో యాక్సెప్ట్ చేశారు నగ్న పర్యటన. అవును, ఆ మధ్య పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో యాక్సెప్ట్ చేయాల. ఆంధ్రాలో తప్పనిసరిగా వస్త్రధారణ చేయాలి, బట్టలు కట్టుకుంటేనే నీతో గుళ్ళో పంపిస్తాం, లేకపోతే పంపించాం. చాలా క్లియర్గా అక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. మన తెలంగాణలో మటుకు అలా జరగలేదు. సో ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అతను ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు ఈ విషయంలో. మరి అసలు ఆ దారి ఎక్కడ తప్పిందంటారు? ఈ ఫేమ్ అంతా చూసిన తర్వాత ఇంకా మనం దీని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ముందు ఫేమ్ ఇంపార్టెంట్. ఈ సందర్భంలో కూడా అతను కుంభమేళాకి వెళ్ళాడు, కుంభమేళా నుంచి అక్కడ స్నానాలు చేసి మళ్ళీ వచ్చినారు. ఈ సందర్భంలో వచ్చినప్పుడు తెలంగాణకు వచ్చినప్పుడు అతనికి కొన్ని చిన్న సమస్యలు ఎదురైన ఒక చెక్ పోస్ట్ దగ్గర. ఆ సందర్భంలో ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి కూడా అతనికి తారసపడింది. తారసపడ్డప్పుడు ఇతనికి హెల్ప్ చేసింది. ఈ సందర్భంలో మనం గమనించినట్లయితే ఈ వర్షిణి అనేటువంటి అబ్బాయి ఒక పర్టికులర్ నక్షత్రానికి చెందినటువంటి వ్యక్తి, పర్టికులర్ వర్గానికి చెందిన వ్యక్తి అని అతను ఐడెంటిఫై చేశాడు. అంటే ఏ రకంగా ఎటువంటి ఎలా ఉంటుందంటే ఇది చాలా శాస్త్రాల్లో ఉంటాయి, అవి బయటకు చెప్పరు యాక్చువల్గా.